తీయాలంటే చాలా కష్టం అండ్ అది కొత్త ఫేసెస్తో తీయాలంటే చాలా చాలా కష్టం. అది సినిమా తీస్తమే ఒక కష్టం అయితే అది రిలీజ్ చేసి ఆడియన్స్ని థియేటర్స్లోకి తీసుకొస్తాం. ఇప్పుడు కంచపాలెం టైం నుంచి ఇప్పటికీ విపరీతంగా ఆల్మోస్ట్ 10 times మోర్ డిఫికల్ట్ అయ్యిందని ఈ కథతో నేను ఈ సినిమాతో నేను నేర్చుకున్నాను. అది ఎంతైనా ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఫర్ దాట్ నేను ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ కథ విన్నప్పుడు ఇది నమ్మకం గురించే, దేవుడి గురించే, ఒక బుల్లెట్ బాబా ఒక సంఘటన జరిగింది. బట్ అది మరీ ఒక కథలాగా చూపిస్తే ప్రీచీగా అయిపోతుందని ఎవరికైనా ఒక నమ్మకం ఉంటుంది, వాళ్ళ దేవుడి మీదైనా వాళ్ళ పేరెంట్స్ మీదైనా వాళ్ళ మీదైనా ఆ నమ్మకం మంచి రూపం ఉంటుంది, చెడు రూపం ఉంటుంది. అది ప్రాక్టికల్గా చూడొచ్చు, అది సూపర్ న్యాచురల్గా చూడొచ్చు. ఆ డిసిజన్ అంతా మీరు చేసుకోవాలి, ఆలోచించాలని నా ఫస్ట్ ఉద్దేశం. రెండోది అట్లాంటిది మీకు ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఈ పాప రామకృష్ణ చిక్కులాగా స్టార్ట్ చేసామన్నమాట. అండ్ దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. సో డెఫినెట్లీ సినిమా తీసేటప్పుడు కష్టాలు ఉంటాయి అండ్ చాలా వరకు ఐ వాజ్ రియలీ వరీడ్ అబౌట్ ఫినిషింగ్ ద మూవీ. బట్ నాకు అందం మన ఉషా గారు, నేను న్యాచురల్ ఫేసెస్ కొత్త ఫేసెస్ ఇంట్రడ్యూస్ చేసి నాకు చాలా ఇష్టం అట్లా వర్కౌట్ చేస్తాను. ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీ ముందు ఈ కాలంలో ఇట్లా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాం చాలా కష్టం. ఒకవేళ 30 ఏళ్ళ క్రితం కష్టమైతే ఇప్పుడు ఇంకా దట్స్ 300 times వర్స్. సో నేను చిన్నప్పుడు నాకు డాన్స్ మీద ఫస్ట్ స్టార్ట్ అయింది కళ అంటే. అండ్ నా మీద ఆబ్వియస్లీ చిన్నప్పుడు నేను కూడా బుల్లి అయ్యాను, అది లావుగా ఉండేదాన్ని, నా ఆకారం ఎవ్రీథింగ్. అండ్ గర్ల్స్ గ్రో అప్ విత్ దిస్ ఇన్సెక్యూరిటీ. సో అలాంటి నేను ఎప్పుడు కాస్టింగ్ కాల్కి వెళ్ళలేదు, నేను ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కలేదు. అది ఒక డైరెక్షన్, ఒక ఫిల్మ్ మేకర్, ఒక ప్రొడ్యూసర్ లాగా నేను సాటిస్ఫై చేసుకున్నాను. బట్ ఆ రోజు కాస్టింగ్ కాల్ చేసినప్పుడు ఉషా రిప్లై చేసింది. అండ్ దెర్స్ ఆల్సో అనదర్ సేయింగ్, నేను మా ఊర్లోకి వెళ్ళి నన్ను ఎక్కిరిస్తున్నా, నేను యూఎస్లో పెరిగినాక నేను యూరోప్ అట్లా ట్రావెల్ అయితే అందంగా ఉన్నావు ఇది అది అని అటెన్షన్ వచ్చేది. సో అప్పుడు ఒకటి ఏమర్థమైందంటే బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. అండ్ వాతావరణం ఇట్స్ నాట్ అబౌట్ ఇవాళ ఇక్కడ నేను ఉంటే ఒకలాగా ఉంటాను, వేరే చోటుకి వెళ్తే ఒకలాగా అప్రిషియేట్ చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ as I said with the quote, we don't see things as they are, we see things as we are. So అలా ఉషా రిప్లై చేసింది. మా ఏడీస్ ఆమె రిప్లైని పక్కన పెట్టారు. బట్ అదైనా ఇంకా కరేజ్తో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసింది. ఆ అమ్మాయికి ఆ టైంలో ఓన్లీ 3 పోస్ట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, ఎక్సెప్ట్ విజయనగరం అని ఉంది. అండ్ తర్వాత 3 పోస్ట్స్ ఉన్నాయి. ఆ 3 పోస్ట్తో ఒక డాన్స్ రీల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా నుంచి చూసే ఈ అమ్మాయి ఉషా కళ్ళతో ఐ పర్సనలీ థింక్ షీఈస్ బ్యూటిఫుల్. షీ హాజ్ అ బ్యూటిఫుల్ ఫోటోజెనిక్ ఫేస్. ఏ ఫోటోగ్రాఫర్ కైనా ఫ్రమ్ ద వెస్ట్ వుడ్ అప్రిషియేట్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ఆమె న్యాచురల్ డాన్స్ టాలెంట్ చూసి ఐ వాజ్ లైక్ షీ ఈజ్ అందం. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆడిషన్ చేసినప్పుడు ఆమె లైక్ వాట్ హ్యాపెన్ అందం, ఇది యూర్ స్టడీయింగ్ మిలిటరీ ఆర్ పోలీస్ కానిస్టేబుల్? I was preparing for armed forces. ఆర్మ్ ఫోర్సెస్ నన్ను కొట్టేదట్టే వచ్చింది. సో ప్యాంటు షర్ట్ వేసుకుని లైక్ వెరీ మాస్కులిన్, వెరీ అథ్లెటిక్ బిల్డ్. సో పాపం నేను ఆమెని నాకు మీ లుక్, మీ డాన్స్ అండ్ ఆన్ ద స్పాట్ డాన్స్ చేయించాను. అందరూ కొట్టేసింది డాన్స్. అండ్ నాకు ఒక కోరియోగ్రాఫ్ డాన్స్ కాదు, ఒక లైక్ భరతనాట్యం ట్రైన్ డాన్సర్ అట్లాంటిది కాదు. దిస్ ఇస్ అ న్యాచురల్ స్పాంటేనియస్ విలేజ్లో అమ్మాయిలు ఎంత ఆనందంగా చెట్లు పుట్లు వాళ్ళ ఫ్రెండ్స్తో చెడ్డికలతో డాన్స్ చేసి అట్లాంటి రూపం కావాల్సి వచ్చింది. అది బాబా మాస్టర్ చాలా బాగా చేశారు. సో దెర్ ఈస్ సమ్ what do you call it, naturality to the dance. సో అంత అదరగొట్టేసింది. బట్ యాక్టింగ్ దగ్గర చేయగలదో లేదో అని నాకు చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ బాడీ లాంగ్వేజ్, మాటలు, లాంగ్వేజ్. సో నేను హోంవర్క్ ఇచ్చేసి నువ్వు మీ పని మనిషి దగ్గర నువ్వు అబ్జర్వ్ చేసి ట్రైన్ చేసి లంగా ఫస్ట్ అసలుకి సల్వా కమీజ్ కూడా వేసుకోలేదు ఆమె. అప్పుడు ఎప్పుడు ప్యాంట్స్ వేసుకునేది. సల్వా కమీజ్ వేసుకుని అక్కడి నుంచి ఓణి దగ్గర నుంచి వేసుకుని ఆల్మోస్ట్ 1 month వర్క్షాప్ చేసి తర్వాత రామకృష్ణతో వర్క్షాప్ చేయించాం అనమాట. దే రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఆల్మోస్ట్ 2 months డైరెక్ట్లీ. అండ్ సో సినిమా చేసేటప్పుడు దెర్ వాజ్ మెనీ ఛాలెంజెస్.
బట్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ చూసి ఈ సినిమా సక్సెస్ అయినా లైక్ ఫైనాన్షియల్గా సక్సెస్ అయినా లేకపోయినా మీ అందరూ వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ చాలా మెచ్చుకుంటారు. అండ్ ఆఫ్ కోర్స్ సావిత్రి గారు న్యాచురలీ సావిత్రి గారు కాబట్టి దెర్ వాజ్ నాట్ మచ్ నీడెడ్. సో వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ మీరు తప్పకుండా మెచ్చుకుంటారు అని ఈ సినిమాని మీ ముందుకి తీసుకురావాలని నా what do you call it pursuit to journey. And I'm so happy అలా అన్నట్టు నా నమ్మకం you lived it up to it. And Ramakrishna too, you did a great job. I'm so happy. As I said, cinema financial success aina lekpoina veelliddar performances mugguru performances, and of course Appanna garu, he's already a seasoned performer. Banerjee garu, he's already a seasoned performer. But వీళ్ళు యంగ్స్టర్స్ వితౌట్ అ బిగ్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బిగ్ ట్రైనింగ్, ఒకళ్ళేమో ఇట్లా చదువుకుంటూ సపోర్ట్ చేసుకుంటారు, ఇంకోళ్ళేమో ఐటీ జాబ్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇద్దరు కళలు ఇట్లా యాక్టింగ్ చేయాలని, డాన్స్ చేయాలని, ఇట్లా తెర మీద ఉండాలని వాళ్ళ డ్రీమ్స్ మీరు నెరవేర్చే what do you call it? I'm hoping that you'll make it happen. And ముందు ఇండస్ట్రీలో ఇంకా ఆపర్చునిటీస్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. So thank you for recognizing their performances, and thank you for encouraging their talent. Please, there's still chances. Please come to the theaters, watch them. They're amazing. And ఈ చిన్న romantic triangle లో you have something to think about in terms of belief. And mainly అందం, as I said, our village lo you were too talented and you're too clever. Our ఊర్లో నీ తెలివి గుర్తించే వాళ్ళు ఎవరు లేరు, and you were beyond that village. As I said, you're my star. Thank you. So Andam is a star.